ప్రతి ఒక్క మనిషిని చదువు అనేది చాలా 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 ఇంపార్టెంట్. हम ఓన్లీ చదువునస్ నమ్మలే కానీ ఈ పాటికి ఎక్కతం మొత్తం హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఓసే పక్కన పెడితే తమార్ లాంటి మనుషుల బెస్ట్ బ్లెస్సింగ్స్ కూడా तुम्हारे कहीं आशीषुल रसके ओसे కూడా లైక్ आज काम करता అని లైక్ మన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ अपने కేటగిరీ మా కూడా కొని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శాంతం ఈడే తలకాయ కనపడుతుంది కానీ మొత్తం అయితే మునిగినాం. ఇక మేము తట్టుకోలేకపోతాంలే కానీ మాకు ఏదైనా ఉంటే తెల్లారి మీరు దేవులాడుకోండి. మా బాణం అయితే ఉండదు, మేమైతే ఇక చచ్చినట్టే, ఇక బతుకుడు అయితే మాకు లేదు అని ఇక వాళ్ళు అట్లా చెప్పినప్పుడు ఖమ్మం జిల్లా గంగారాం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని తన తండ్రితో కలిసి కారులో హైదరాబాద్ వెళుతూ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద ఆకేరు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. మంచిగా ఉంటారు వాళ్ళు ఇద్దరు, దోస్తిగా అట్లా ఉంటారు వాళ్ళు మంచిగా. డాడీ అంటే వాళ్ళకి ఇష్టం, కూతురు వాళ్ళకి ఇష్టం. భగవంతుడు ఇద్దరికి తీసుకుపోయింది. చిన్నప్పుడు ఒకే మంచిగా చదువుకుంటేది పట్టుదల దానికి. అట్లా బిడ్డ నాకు బిడ్డ పోయింది. అట్లా బిడ్డ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దాన్ని చూసాలంటే ఎక్కడ చూస్తాం మేము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ రాయపూర్ బ్రాంచ్లో వర్క్ చేస్తుంది. తను నా ఎంగేజ్మెంట్ కోసం ఇంటికి వచ్చింది. సో అయిపోయింది సండే, మండే నుంచి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సండే రోజు సండే ఎర్లీ మార్నింగ్ 9:30కి తన ఫ్లైట్ ఉండింది. 3 o'clockకి మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు. 4:30 ఆ టైంలో మాకు కాల్ వచ్చింది, ఇట్లా కార్ స్టక్ అయిపోయింది పురుషోత్తమాయగూడెం, అక్కడ ఆకేరు వాగు అనేది ఫ్లో అవుతుంది, హెల్ప్ చేయండి అనుకుంటా కాల్ చేశారు. మళ్ళీ కొంచెం మళ్ళీ కాల్ చేసి వాటర్ మెడ దగ్గరకు వచ్చేసినాయి అనుకుంటా కాల్ చేశారు. ఆ తర్వాత మేము వెళ్ళి చూసేసరికి అక్కడ మాకు కార్ ఏం కనబడకుండా వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయినాయి. అశ్విని చిన్నప్పటి నుంచి చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచేవారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. స్కూల్ ఫస్ట్ అని, ఇంటర్లో కూడా 95%, మళ్ళీ యూజీ గోల్డ్ మెడలిస్ట్ తను, అగ్రికల్చర్ బీఎస్సీ 6 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తనకి. అండ్ ఎంట్రన్స్ రాసి పీజీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీలో పీజీ చేస్తుండే. అక్కడ కూడా పీజీ అయిపోయాక మళ్ళీ అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆ తర్వాత పిహెచ్డీ జాయిన్ అయింది. పిహెచ్డీ చేస్తూనే సైంటిస్ట్ సెలెక్ట్ అయింది ఈ ఐకార్లో. దాంట్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 1 తను. మా ఫ్యామిలీలో ఇంకా బాగా హైయర్ పొజిషన్కి వెళ్ళిందంటే తనే. ఇంకా అశ్విని ఆమె తండ్రి మోతీలాల్లను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మమ్మీ నీకు అన్నీ కొని ఇస్తా, 20 చీరలు కొని ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇంటిగా ఉండాలి అని చెప్పింది. ఇప్పుడు మీకు మంచి కావాలి ఇల్లు, మీరు మంచి ఇల్లులో ఉండాలి మమ్మీ డాడీ. మొన్న కూడా చెప్పిపోయింది, మాకు పైసలు ఇస్తా అని అన్నారు. నేనే ఇస్తా, నేనే కట్టిస్తా. మా బిడ్డ చెప్పినప్పుడు నేను కూలబెట్టిన. లోన్ తీస్తా అమ్మ డాడీ, లోన్ తీసి కడతాం అట్లా అన్నారు నా బిడ్డ. మా ఆయనకి పోలీస్ అంటే ఇష్టమని ఫోటోలు దిగారు, దరస వేసుకొని దిగారు. ఆయన కూడా అంటే ఫోటో అంటే బాగా ఇష్టం. బిడ్డ లేవు, మా భర్త లేవు, నేను ఎట్లా ఉండాలి అని అనిపిస్తుంది. బాధలు ఉన్నాయి, ఇద్దరు ఒక్కసారి పోతే బాధ ఉంటాయి కదా, బాధ చాలా ఉన్నాయి. ఎట్లా వస్తాయి, ఎట్లా రాకుంటా ఎట్లా ఉంటాయి. వాళ్ళు వెనుక నేను కూడా పోతే బాగుంటాయి అని అట్లా అనిపిస్తుంది. ఒకసారి నాకు కూడా తీసుకుపోలేదు అనేది అట్లా బాధ వస్తుంది నాకు. తండా అనమాట, లైక్ చాలా చిన్న ప్రాంతం, విలేజ్. ఇంకా ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి లేదు లైక్ స్టడీస్ చదివిపియాలి, హైయర్ పొజిషన్కి తీసుకెళ్ళాలి, మెయిన్గా గర్ల్స్కి. మమ్మల్ని చూసినాకనే సో ప్రతి ఒక్కరు ఇప్పుడు స్కూల్స్కి పంపిస్తున్నారు, పిల్లల్ని చదివిపిస్తున్నారు. తను ఆల్రెడీ మెడల్స్ వచ్చినప్పుడే అయింది. ఇప్పుడు జాబ్ వచ్చినాక ఇక అందరు ఇంకా ఆడపిల్లల్ని కూడా చదివించడం చేస్తున్నారు ఇంకా మా విలేజెస్. మా సిస్టర్ జర్నీ మొత్తం చూసుకుంటే మా నాన్న ఒక న్యూ థాట్ తీసుకొచ్చింది. బాలికా విద్య, మహిళా సాధికారతపై అశ్విని మంచి అవగాహనతో ఉండేవారని ఆమె అన్నయ్య అశోక్ చెప్పారు. చెప్తుండే లైక్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి,
లైక్ గర్ల్స్ ముఖ్యంగా. సో ఎడ్యుకేట్ అవ్వాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎర్లీ మ్యారేజెస్ వద్దు, లైక్ ఇట్లాంటివి ఉంటాయి తనకు. ఎస్ వి ఆల్ మిస్ సార్, ఆఫ్ కోర్స్ మై సెల్ఫ్.